హాయ్ అండి. మామూలుగా ఆడపిల్ల పుట్టంగానే లక్ష్మీదేవత పుట్టింది అని ఎంతో మర్చుకొని చేసుకుంటారు. అదే అమ్మాయి అనుకోకుండా సడన్గా ఆడుతా పాడుతా తిరిగే అమ్మాయి 11 to 13 ఇయర్స్ మధ్యలో మెచ్యూర్ అయినప్పుడు సడన్గా వాళ్ళని నువ్వు నాన్నని ముట్టుకోకూడదు, అన్నతో ఎక్కువ క్లోజ్గా ఉండకూడదు, మావయ్యతో ఎక్కువ ఆడుకోకూడదు, బయట వెళ్ళకూడదు అని చెప్పి అదన్నీ మెంటల్గా ఒక రంగా ప్రిపేర్గా లేనప్పుడు అదన్నీ అందరం దూరం పెట్టినప్పుడు ఒక స్టేజ్ ఇదన్నీ అయ్యి మనం తేరుకున్న లోపల హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదంతా మనకు ఓకే ఇది ఇంతే అనుకొని సెటిల్ డౌన్ అయ్యే లోపల పెళ్ళి అయిన తర్వాత అత్తగారి ఇంట్లో అది చేయకూడదు, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడకూడదు, అక్కడికి వెళ్తే పర్మిషన్ అడగాలి, ఇక్కడ వెళ్తే పర్మిషన్ అడగాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, బోలని రిస్ట్రిక్షన్. ఈ రిస్ట్రిక్షన్ నుంచి కొంతవరకు కొత్త వాళ్ళతో అలవాటు అయ్యే లోపల ప్రెగ్నెన్సీలో బోలని హార్మోన్స్ అది ఈ ప్రెగ్నెన్సీ ఇలా ఇంకా అసలు పెయిన్స్ అదంతా అయిపోయేసరికి బ్రెస్ట్ ఫీడింగ్ టైం, మెంటల్గా డిప్రెషన్ టైం అన్నీ ఒకేసారి వచ్చి పడుతుంది. ఇదన్నీ ఓకే కూల్ అనుకుని తేరుకున్న లోపల ప్రీ మెనోపాసల్ ఈ మెనోపాస్ టైంలో అసలు ఎక్కడ లేని మనిషిని వాషింగ్ మిషన్లో వేసి మొత్తం తిప్పి అసలు ప్రపంచంలో చుట్టూతో తిరిగినట్టు ఇలా హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఇలా ఒక అమ్మాయిది ఎంతసేపు స్ట్రగుల్ అవ్వటం తప్ప దీనిలో ఇష్టమైన వాళ్ళతో ఇష్టమైనది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినది ఎప్పుడు దొరకదు. అది మోస్ట్ డిస్క్రిప్షన్ చేయలేని ఫేస్. ఎందుకంటే ఒకరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, వీళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, వీళ్ళు చేసుకుంటారు అని చెప్పి ఆ మనిషి మనని బాగా బాధ పెట్టినప్పుడు దట్టు హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఫ్లక్చువేషన్లో ఉన్నప్పుడు బాధ పెట్టినప్పుడు మామూలుగా ఉండదండి. ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవి ఏమో తెలియదు కానీ ఓర్పుకు ఇంకో పేరండి, అంతే కదా.